श्री गुरुदेव दत्त। నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు శ్రీ చక్రదత్త శ్రీపాద శ్రీ సాయి పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీలలిత గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదామమ్మా. నమస్తే అమ్మా. జై గురుదత్త. జై గురుదత్త. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా చాలా సంతోషం మరొక్కసారి మీ సమయం ఇస్తున్నందుకు. సత్యయుగ స్థాపన కోసం కోటి శ్రీచక్ర ప్రతిష్ట అనేది ఖచ్చితంగా జరగాలి అనేది మీరు చెప్తూ ఉన్నారు. పలు వీడియోలో మనం మాట్లాడుకుని ఉన్నాం. సో ఆల్రెడీ దానికి సంబంధించి హైదరాబాద్లో కూడా తమ చేతుల మీదుగా శ్రీచక్రార్చన చేసుకునే విధానాన్ని ఒకటి ప్రవేశపెట్టబోతున్నారు, చేయబోతున్నారు, ఆరాధన చేయబోతున్నారు, చేయించబోతున్నారు. ఈ కార్యక్రమం గురించి ఒక్కసారి విపులంగా. శ్రీపాద శ్రీవల్లభని మహాసంకల్పం, ఆయన ఆజ్ఞ మేరకు కోటి శ్రీచక్ర ప్రతిష్టాపన కార్యక్రమం మన కంచి పీఠంలో శ్రీచక్ర దత్తపీఠంలో జరగాలనేది ఆయన మహాసంకల్పం. అయితే ఆ కోటి శ్రీచక్ర మహాయజ్ఞంలో భాగంగా ఇక్కడ భాగ్యనగరంలో హైదరాబాద్లో బిహెచ్ఎల్లో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో రాబోయే ఫిబ్రవరి 28వ తారీఖున 1వ తారీఖున ఈ శ్రీచక్ర పూజలు జరగనున్నవి. అయితే 28వ తారీఖున అనఘాలక్ష్మి దత్తాత్రేయుల వారి కళ్యాణం కూడా ఉంది. ముందుగా కళ్యాణం మరుసటి రోజు శ్రీచక్ర పూజలు అన్నమాట. సో కళ్యాణంలో పార్టిసిపేట్ చేయాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా ఓన్లీ శ్రీచక్రంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే అది కూడా చేయొచ్చు. అసలు రెండిట్లో కూడా ఓకే. ఎప్పుడు మొదలవుతుంది, ఎలా, దాని గురించి ఒకసారి చెప్పండి. అనఘాదత్తుల వారి కళ్యాణం ఉదయం 10 గంటల నుంచి మొదలవుతుంది. 28వ తారీఖున ఫిబ్రవరి 28వ తారీఖున. ఆ తర్వాత అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఎవరన్నా భక్తులు పాల్గొనాలి, వాళ్ళ చేతుల మీదుగా కళ్యాణం జరిపించాలనుకునే వాళ్ళు పాల్గొనవచ్చు. ఆ వెసులుబాటు ఉందా? ఎలా అంటే చదువుతారా, లేకపోతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ పేరు, నక్షత్రం, గోత్రాలతో పాటు కళ్యాణంలో కూర్చోబెడతాం వాళ్ళు కూడా. సామూహికంగా ఆ మరుసటి రోజు శ్రీచక్ర అర్చన జరుగుతుంది. శ్రీచక్ర పూజలు జరుగుతాయి అన్నమాట. ఈ పూజలు సామూహికంగా కూర్చోబెట్టి లలితా సహస్రనామ పారాయణలతో మేము శ్రీయంత్రం ఇస్తాం అందరికీ కూడా. వాళ్ళందరి చేత కూడా లలితా సహస్రనామాలతో పారాయణం చేయించి మహాసంకల్పంలో వాళ్ళందరి పేర్లు చెప్పి అక్కడ ఇవన్నీ తీసుకెళ్లి కంచి శ్రీచక్ర దత్తపీఠంలో ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. ఇలా వారి చేతుల మీదుగా శ్రీచక్ర పూజ చేసుకుని ఆ యంత్రాన్ని గనక ప్రతిష్ఠిస్తే స్వామి పాదాల కింద ఏవైతే ప్రతిష్ఠింపబడతాయో దానివల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటండి? మామూలుగా ఏదైనా గుడి మందిరానికి గాని ఏదైనా కైంకర్యం చేసుకుంటే అది చాలా రెట్ల ఫలితాన్ని ఇస్తుంది, వాళ్ళ వంశాభివృద్ధిని ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. మన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలోనే చూసినట్లయితే వాళ్ళ కర్మ ఫలితాన్ని కూడా అవి భస్మీపటనం చేస్తాయి. ఏదన్నా గుడులకు గాని విగ్రహాలకు గాని ఇలాంటి దత్తాత్రేయుల వారి కార్యక్రమంలో వాళ్ళు కైంకర్యం చేసుకున్నట్లయితే వాళ్ళ ఎన్నో జన్మల పాపాలు పటాపంచలు అవుతాయి. అట్లానే కాకుండా ఏదో ఏదో పరిహారాలు చేస్తూ ఉంటారు కదా, ఆ పరిహారాలన్నీ కూడా ఒక్క చిన్న సులభప్రాయంగా ఆయన వాటి నుంచి విడుదల చేస్తాడు. ఎంతో మంది శ్రీచక్రార్చన పూజల్లో పాల్గొంటూ వాళ్ళ కోరికలు తీరాయని, వాళ్ళ కష్టాలు తీరాయని చెప్పి చాలా మంది భక్తులు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇదివరకు కూడా జరిగాయి. ఎక్కడెక్కడ జరిగాయండి? తణుకులో జరిగాయి, పిఠాపురం శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో జరిగాయి, తణుకులో జరిగాయి, అట్లా చెన్నైలో జరిగాయి, అట్లా ఆంధ్రప్రదేశ్ లో ఒక 4-5 రాష్ట్రాల్లో జరిగాయి అన్నమాట. పలు చాలా సార్లు జరిగిందనమాట ఈ అర్చన. అయితే అవన్నీ సేకరిస్తూ ఉన్నారు, ఇంకా క్రమంలో ఉన్నారు కదా, ఎందుకంటే కోట్ అవ్వాలి కదా, అందుకని ఈ భాగ్యాన్ని అందరికీ అందిస్తున్నాం. ఖచ్చితంగా. అయితే ఈ శ్రీచక్ర పూజలో మనం పార్టిసిపేట్ చేయాలి, పాల్గొనాలి అనుకుంటే కనుక ఏమైనా ఉంటాయంటే భార్యాభర్తలే రావాలి, లేకపోతే ఒక్కళ్ళైనా, ఇటువంటివి ఏమైనా ఉన్నాయండి? భార్యాభర్తలే రావాలని లేదు, ఎవరైనా రావచ్చు. ఒంటరిగా పెళ్లి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ పెళ్ళవ్వాలి అంటేను అట్లా అనగా దత్తుల వారి కళ్యాణంలో కూడా పాల్గొనొచ్చు. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు కొంతమంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాము, భర్తకేమో ఇష్టం ఉండదు, భార్యకేమో వెళ్ళాలి, అర్చన చేసుకోవాలి, పూజలు అవి చేసుకోవాలి అని కొన్ని ఇళ్లలో ఇటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా, ఓన్లీ వైఫై వచ్చి చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. మరి కాంచీపురంలోనే స్వామివారికి ఈ ప్రతిష్ట చేయటం కానీ దీని వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటండి? కాంచీపురం భూమండలానికి నాభిస్థానం.
తల్లి గర్భంలో నుంచి బిడ్డకి నాభి స్థానంలో నుంచే కదా, ఆ బొడ్డు నుంచే కదా ఆ ధాతువులన్నీ అంది ఆ బిడ్డ పోషణకి తోడ్పడుతుంది. అలాగే ఇక్కడ సత్యయుగ స్థాపనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎన్నుకున్న క్షేత్రం కాంజీపురం. అయితే ఆయన అవతారం తీసుకున్న ప్లేసు పిఠాపురం. ఆయన అవతారం చాలించిన ప్లేసు, దర్బారు చేసిన ప్లేసు కురువాపురం. ఇప్పుడు సత్యయుగ స్థాపనకి కాంజీపురం 3 పురాలే. ఆయన 3 పురాలను ఎన్నుకున్నాడు. ఆయన అవతారం తీసుకోవాలన్నా, ఆయన దర్బారు చేయాలన్నా, ఆయన అవతారం చాలించాలన్నా, మళ్ళీ సత్యుగం స్థాపించాలన్నా కూడా అటువంటి పుణ్యక్షేత్రాలనే ఆయన ఎన్నుకునడం జరిగింది. ఓకే, అందుకనే అక్కడ స్వామివారు వేయించేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే స్వామివారి 16 అడుగుల పంచలోహాల విగ్రహం కూడా అక్కడ ప్రతిష్ఠింపబడుతోంది. దాని గురించి కూడా ఒక్కసారి చెప్పండి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి 16 అడుగులు పంచలోహ విగ్రహాలతో చేయించమని చెప్పి ఆజ్ఞాపించడంతో అక్కడ ధ్యాన మండపంలో 16 అడుగుల శ్రీపాద శ్రీవల్లభ స్వామి పంచలోహ విగ్రహం కింద అక్కడ లలితా త్రిపుర సుందరి కింద ఈ కోటి శ్రీ చక్రాలు ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ లలితా పరమేశ్వరికి దత్తుల వారికి భేదం లేదు. అమ్మే అక్కడ పురుష రూపంలో దత్తుని రూపంగా ఉంది, గురు రూపిణిగా ఉంది. అక్కడ మళ్ళీ కాంచీపురంలో ఇప్పటి వరకు అమ్మనే చూస్తున్నాం మనం. అవును, ఇప్పుడు గురు రూపంలో దత్తాత్రేయుల వారిని చూస్తున్నాం. అది మన భాగ్యం. రాబోతున్నారు. కలవు శ్రీపాద శ్రీవల్లభ అంటారు కదా భవిష్యత్ పురాణంలో. కలవు శ్రీపాద శ్రీవల్లభ, భవిష్యత్తులో ఈ కలియుగానికి ప్రభువు దత్తప్రభు శ్రీపాద శ్రీవల్లభుడే అని చెప్తుంది. అద్భుతం. అమ్మ, శ్రీచక్ర పూజ అనేది మాట్లాడుకుంటే, శ్రీచక్రం అని అంటే లక్ష్మీదేవి, లక్ష్మీ కృప కోసం, లక్ష్మీ కటాక్షం కోసం శ్రీచక్రాన్ని అర్చించండి అని వింటూనే ఉంటాం. అయితే ఇక్కడ శ్రీచక్ర పూజ చేసినది మళ్ళీ స్వామివారి దగ్గరకు వెళ్తుంది, ఓకే. కానీ అమ్మో, మా చేతుల మీద మేము చేసాం కదా, మరి మా లక్ష్మి పరిస్థితి ఏమిటి అనే డౌట్ రావచ్చు. దీన్ని ఒకసారి చెప్పండి. మా లక్ష్మి ఏమైనా వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళి స్వామి దగ్గరికి, అయినప్పటికీ డౌట్ వచ్చే వాళ్ళ కోసం ఆన్సర్. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపంలో ఉన్నది ఆ లలితా త్రిపుర సుందరి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉన్నది ఆ దత్తాత్రేయుల వారు. ఒక పక్క గురు, ఒక పక్క దైవం. అట్లాగే ఆయన ఎడం భాగంలో ఈ 3 శక్తులు ఉంటాయి, స్త్రీ శక్తులు ఉంటాయి. కుడి భాగంలో పురుష శక్తులు ఉంటాయి. అప్పుడు ఆ అమ్మవారిని, ఆ అయ్యవారిని కలిపి మనం కొలిచేటప్పుడు ఇంకా ఎంత అద్భుతమైన శక్తి దాంట్లో ఉంటుంది. తర్వాత నిత్య పూజలు కూడా అందుకుంటాడు స్వామి. ఇప్పుడు మన ఇంట్లో ఉంటే మనం చేయొచ్చు, చేయలేకపోవచ్చు. అనఘా లక్ష్మి అంటే మన పాపము పోగొట్టేది అని అర్థం. అనఘ అంటే పాపము పోగొట్టేది అని చెప్పి. అంటే మనం ఇప్పుడు పడుతున్న కష్టాలన్నీ కూడా మనం చేసుకొచ్చిన పాప ఫలితంగానే కదా మనం అనుభవిస్తున్నాం. ప్రారబ్ధ కర్మలే కదా అనుభవిస్తున్నాము. మళ్ళీ ఆ సృష్టికే మూలమైన ఆ ఆదిలక్ష్మి, మహాలక్ష్మి. లక్ష్మి వేరు, మహాలక్ష్మి వేరు. అవునా, ఏమిటి డిఫరెన్స్? లక్ష్మి మహాలక్ష్మి, అనఘాలక్ష్మి. మహాకాళి, కాళి మహాకాళి, సరస్వతి మహాసరస్వతి, ఇలా ఉంటుందన్నమాట. అయితే ఆ మహా శక్తికే మనం ఇప్పుడు ఆరాధన చేస్తున్నాం. అప్పుడు ఆ ఎనర్జీ అంతా కూడా మనలోకి ఆహ్వానించుకుంటున్నాం అన్నమాట. అనఘాలక్ష్మి స్వరూప దత్తాత్రేయ స్వామి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ దీవించి ఆ పాప విముక్తుల్ని చేసి మనకు ఆ లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తాడు. ఇక్కడ మనం చేసేది అనఘాలక్ష్మి దత్తాత్రేయుల వారి శ్రీచక్ర దత్తపీఠానికి ఈ శ్రీచక్రాన్ని మనం ఇస్తున్నాం. అద్భుతం. ఏదైనా సరే మనం ఒకటిస్తే ఆయన 1000 తిరిగి ఇస్తాడు. ఇటువంటివన్నీ పెట్టుకోకూడదు. మా లక్ష్మి వెళ్ళిపోతుందా డెఫినెట్ గా డౌట్ వస్తుంది. ఎందుకంటే శ్రీచక్రం కాబట్టి, వేరే ఏ అర్చన అయినా కానీ ఏమో, కానీ శ్రీచక్రం అనేసరికి అమ్మ మా లక్ష్మీదేవేమో. ఇప్పుడు మామూలుగా ఏదైనా గిఫ్ట్స్ చేసేటప్పుడు కూడా లక్ష్మీదేవి పటాలు ఇవ్వడానికి ఇష్టపడరు, లక్ష్మి వెళ్ళిపోతుందేమోనన్న ఫీలింగ్ ఉంటుంది, సెంటిమెంట్ కదా. రైట్. ఫిబ్రవరి 28వ తారీఖున అనఘాలక్ష్మి దత్తాత్రేయ స్వామి వారికి కూడా కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఇందులో అందరూ పాల్గొనొచ్చు అని కూడా చెప్తున్నారు. ఎటువంటి కామ్యార్థం ఇటువంటి కళ్యాణాల్లో మనం పాల్గొనొచ్చండి? అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయుల వారి కళ్యాణం చేయడం అంటేనే మహాభాగ్యం. మన తల్లిదండ్రులకి మనం కళ్యాణం చేసి సంతోషపడుతున్నాం. అటువంటి ఒక భాగ్యంలో మనం పాలు పంచుకుంటే మన పూర్వజన్మ పాపాలన్నీ పోతాయి. అట్లాగే కాకుండా మనకి ఎవరైనా కళ్యాణం కాలేదు, ఎవరికైనా చాలా బాధలు ఉన్నాయి, ఎవరికైనా ఉద్యోగాలు రాలేదు,
ఇట్లా ఏ సమస్య అయినా భార్యాభర్తల సమస్యలు, ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఆ కళ్యాణంలో వచ్చి కూర్చొని ఆ అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరిపించి వారి అక్షింతలు తీసుకొని మనం ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే ఖచ్చితంగా మనకి ఆ అనఘా లక్ష్మి దత్తాత్రేయుల వారి అనుగ్రహంతో అన్ని కోరికలు నెరవేరుతాయి. నియమాలు ఏమైనా ఉంటాయా ఈ కళ్యాణం అంటే సూతకంలో ఉన్న వాళ్ళు వచ్చి కళ్యాణంలో పాల్గొనొచ్చా? లేదు, సూతకంలో ఉన్న వాళ్ళు మట్టికి పాల్గొనకూడదు, మిగతా వాళ్ళు రావచ్చు. శ్రీచక్ర పూజ చూడొచ్చు, అందరూ వచ్చి చూడొచ్చు. ఆశ్రమంలో జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి చూడొచ్చు. అయితే 1వ తారీఖు శ్రీచక్ర పూజ జరుగుతుంది కదా, దాని సమయం ఎప్పుడు జరుగుతుంది, ఆ కార్యక్రమ విశేషాలు? ఆ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుందమ్మా. 2 గంటల సేపు పారాయణం ఉంటుందా? లలితా సహస్రనామ పారాయణం ఉంటుంది. చదవడం రాని వాళ్ళ పరిస్థితి అంటే కూర్చోవచ్చు, వినొచ్చు. కుంకుమతో అర్చన చేయొచ్చు మీ శ్రీ యంత్రానికి. అయితే అక్కడ మీరే అందిస్తారా యంత్రాలు, లేకపోతే వీళ్ళు తెచ్చుకోవాల్సి ఉంటుందా ఏంటండి? లేదమ్మా, అందరికి ఒకే విధంగా ఉండేటట్టు అక్కడ శ్రీచక్రాలు మేమే తయారు చేస్తాము. అవి తెచ్చి అందరికి ఇస్తాం, పాల్గొన్న వాళ్ళ భక్తులందరికీ ఇస్తాము. వాళ్ళ పేరు, నక్షత్రం, గోత్రంతో వాళ్ళు ఆ శ్రీ యంత్రానికి పూజ చేసి వాళ్ళ స్వహస్తాలతో పూజ చేసి ఇస్తారు. అవి తీసుకెళ్లి అక్కడ కంచిలో ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఉండొచ్చండి సుమారుగా ప్రతిష్టాపన? అలాగే విగ్రహ ప్రతిష్ఠ కూడా ఎప్పుడు ఉండొచ్చు? విగ్రహ ప్రతిష్ఠ, ఈ కోటి శ్రీచక్రాలు కూడా ఒక్కసారిగా అవ్వాలనేది ప్రయత్నం. అందుకే ఇట్లాగా సామూహికంగా చేయడం మొదలు పెట్టాము. ఎందుకంటే అందరూ కంచి వచ్చి చేస్తారా అంటే అందరికీ వీలు కాదు. అందుకనే దత్తాత్రేయుల వారి ఆజ్ఞ ప్రకారం ఎక్కడెక్కడ ఆయన చేయించుకోవాలనుకుంటున్నాడో, ఎవరికైతే ఆ భాగ్యం అందిస్తాడో వాళ్ళు వచ్చి చేసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చేసుకుంటారు. సుమారు ఎంత సమయం పట్టొచ్చు? ఇప్పుడు నుంచి 3 సంవత్సరాల లోపల ఈ కార్యక్రమం అంతా పూర్తి కావాలని ఆ దత్తాత్రేయుల వారి సంకల్పం. అయితే ఈ కోటి శ్రీచక్ర ప్రతిష్టాపన చేస్తేనే ఈ ప్రళయాలు ఆగుతాయని స్వామి చెప్పారు. మరి ఎంత తొందరగా చేస్తే అంత మంచిది కదా. దీంతో పాటు ఈ కోటి శ్రీచక్ర పూజతో పాటు దిగంబరా దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబరా దిగంబర, శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర, ఈ మంత్రాన్ని కూడా అందరికీ అందించమన్నారు. ఇప్పుడు రాబోయే ప్రళయాల నుంచి రక్షించబడడం కోసం మానవాళికి ఇది రక్షణ కవచం లాగా ఏర్పడుతుంది అనమాట. ఎక్కడైతే ఈ నామాన్ని జపిస్తూ ఉంటారో అక్కడ ప్రొటెక్షన్ ఏర్పడుతుంది, దత్తల వారు కాపాడుతారు. ప్రళయాలు ఇన్ ద సెన్స్ ఏదో సునామీలు వచ్చేయాలి, భూకంపాలు వచ్చేయాలని కాదు, జీవితం నిత్య ప్రళయం మయంగానే ఉంది. ప్రతి ఒక్కరికి మనం చూస్తే ఒకళ్ళకి ఆర్థిక పరమైన ఇబ్బంది ఉంది, ఒకళ్ళకి మానసిక అశాంతి ఉంది. ఇట్లా ఇవి కూడా స్వల్ప ప్రళయాలు, లేకపోతే చిన్న వాళ్ళ రేంజ్ కి తగ్గ ప్రళయాలని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ సమస్యల నుంచి కూడా బయటపడతారమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిన వెంటనే ఈ కరోనా అనే ప్రళయం వచ్చింది. స్వామివారు ఇక్కడ ప్రళయాల నుంచి రక్షించడానికి సత్యుగ స్థాపన కోసం శ్రీచక్ర దత్తాత్రేయుడిగా ప్రతిష్టాపన చేయమని ఆజ్ఞాపించడంతో అక్కడ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. కానీ ఎలా ప్రళయాలు వస్తే ఒక సునామీ, భూకంపాలు ఇవే మనకి తెలుసు, వరదలు ఇలాంటివి తెలుసు. కానీ ఎప్పుడు కూడా మనం కరోనా చూడలేదు. కానీ అక్కడ కుంభాభిషేకం జరిగిన వెంటనే ఈ కరోనా స్టార్ట్ అయింది. ఆ 40 రోజులు మండల పూజలు కూడా మేము కరోనాలోనే వెళ్లి చేస్తూ వచ్చి ఉంటాం. అంటే స్వామి ఇది రావడానికి ముందు అక్కడ ప్రతిష్ఠ జరిగింది. అంటే ఆయన మాట అంత ఖచ్చితంగా జరిగింది అక్కడ. అద్భుతం. ఇంకా జరుగుతుంది. ఇంకా అయితే దత్తుణ్ణి గనక పట్టుకుంటే చాలా మందిలో ఉండేటటువంటి సంశయం ఇది. ఆయనను గనక పట్టుకుంటే ఫస్ట్ వచ్చేది కష్టం ముందు వచ్చేస్తుంది. భయపడిపోతాం ఖచ్చితంగా. అమ్మ బాబోయ్ ఇప్పుడు మొదలు పెట్టాము, అసలు అంతదాకా ఎందుకు? గురుచరిత్ర పుస్తకం నేను కొనుక్కున్నాను, నాకు కాల్స్ వచ్చాయి. గురుచరిత్ర పుస్తకం మేము కొనుక్కున్నామండి, ఇంటికి వచ్చిందండి, మొదలైపోయాయి మాకు కష్టాలు, రకరకాలు ఇంకేవో చెప్తూ ఉంటారు లిస్ట్. ఎంతవరకు సమంజసం ఇట్లా ఆలోచన? బాధలు అంటే అది బోధ చేయడానికే వచ్చాయి. దాని నుంచి బోధ నేర్పించడానికే నీకు ఆ కష్టాన్ని ఇప్పిస్తున్నాడు, లెసన్స్ లాగా. అవును, ఖచ్చితంగా. నీ బాధల్ని అంత సులభంగా కూడా ఆయన బయటపడేస్తున్నాడు ఆ బాధల ద్వారా. కానీ నమ్మటం కష్టం కదా. ఇప్పుడు బాధ వచ్చిందంటే భయం వేసేస్తుంది. బాబో ఎందుకు వచ్చింది? అసలే ఒక ఎట్లా ఉందంటే ఒక మంచి ప్రచారం జరిగిపోయింది స్వామికి. నిష్ఠ అంటే నిష్ఠాగరిష్ఠుడు దత్తాత్రేయ స్వామి, ఆయన జోలికి వెళ్ళొద్దు అని చాలా ప్రచారం జరిగింది. నిజమేనా? అసలు మామూలుగా ఆయన్ని పట్టుకున్న వాళ్ళు ఎటువంటి కష్టాన్ని నుంచైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అసలు మనోధైర్యం కావాలి కదా దేన్నన్నా ఎదుర్కోవాలంటే.
కష్టాన్ని చూసి ఖచ్చితంగా. పారిపోకూడదు కదా, ఆ ధైర్యాన్ని ఇస్తాడు స్వామి. కష్టపెట్టిన ధైర్యాన్ని మాత్రం ఇస్తాడు. కష్టపెట్టిన ధైర్యాన్ని ఇస్తాడు. ఉమ్. మిగతా చోట ఆ ధైర్యం అనేది మనకి కనబడదు. అధిగమించిన తర్వాత ఏదైనా సరే మనం ఎదుర్కోవాలి. పారిపోతే ఇంకేముంది, ఎన్నాళ్ళు పారిపోతాం. ఎన్నాళ్ళు పారిపోతాం. ఆ ధైర్యాన్ని అక్కడ ఇస్తాడు. దాని నుంచి బోధన ఇస్తాడు. అదే చెప్పాను, బాధ నుంచి బోధన ఇస్తాడు ఆయన. యోగ మార్గానికి, ముక్తి మార్గానికి ఎన్ని బాధలు వచ్చినా కూడా నువ్వు ధర్మాన్ని పట్టుకొని ఉంటావా, న్యాయాన్ని పట్టుకొని ఉంటావా, కిందకి జారిపోకుండా ఉంటావా అనేది పరీక్ష పెడతాడు. దత్తుడు పరీక్ష పెడతాడు, సందేహం లేదు. కానీ ఎందుకంటే యోగ మార్గానికి, ధర్మ మార్గానికి, ముక్తి మార్గానికి, జ్ఞాన మార్గానికి ఆయనే గురువు. నీకు మోక్షాన్ని ప్రసాదించడానికి వచ్చాడు ఆయన. అందరిలాగా అన్ని సామాన్య కోరికలు తీర్చుకుంటూ వెళ్ళడానికి ఆయన రాలే. నిన్ను జీవన్ముక్తురాల్ని చేయడానికి వచ్చాడు. అందుకని పరీక్షలు తప్పకుండా పెడతాడు. నీకు జ్ఞానాన్ని నేర్పిస్తాడు. తట్టుకొని నిలబడ్డం అనేది అలవర్చుకుంటే, లేకపోతే తట్టుకుని ఉంటే స్వామివారి అనుగ్రహం ఎలా ఉంటుందండి? ఆ తర్వాత ఎలా ఉంటుంది అనుగ్రహం? నిత్యం ఆనందమే ఆనందం. అదే జీవన్ముక్తి స్థాయి. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం వేరు, ఆనందం వేరు. ఇప్పుడు నీకు ఒక చాక్లెట్ ఇస్తే సంతోషపడతావు. ఆనందం అనేది నిత్యం ఉండేది, నిత్యం నూతనం. అది నిత్య నూతనం. నీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది ఆయన అనుభవం. అంత తీగా ఉంటాయి ఆయన అనుభవాలు. అది ఆనందం. అది పొందాలి, అది సాధించాలి అంటే ఖచ్చితంగా మనోనిబ్బరం అవసరం. చిన్న చిన్న కష్టానికి కదిలిపోకుండా, ఖచ్చితంగా కదిలిపోతారు. వాళ్ళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తీసుకోవచ్చు. కొంతమంది పెద్ద కష్టాన్ని కూడా చాలా సింపుల్ గా తీసుకుంటారు. కొంతమంది చిన్న కష్టాన్ని కూడా చాలా ఎక్కువగా భూతద్దంలో పెట్టి భయపడిపోతూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఆయన పాదాలని, ఇంతకీ అసలు ఆయన పాదాలను ఎలా పట్టుకోవాలండి? అది చెప్పండి. ఎలా పట్టుకోవాలి చెప్పండి. ఎలా పట్టుకోవాలి ఆయన పాదాలను? నమ్మకంతో. జై గురుదత్త. శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో, నమ్మకంతో ఉన్నప్పుడు నిన్ను వదలడు. నీలో ఉన్న దత్త స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఆయన వచ్చాడు. నామస్మరణ చేస్తే దత్తం అవుతాడు. స్మరణ మాత్రం సంతుష్టన. చిన్న విషయానికే సంతోషపడిపోతాడు. ఆయన తలుచుకుంటే చాలు సంతోషపడిపోతాడు. నువ్వు ఏ పూజలు వ్రతాలు ఏమి చెయ్యక్క అవసరం లేదు. దత్తా దత్తా అని పలకడానికి 1,000,000 జన్మల పుణ్యం కావాలి. 1000 నాలుకలున్న శేషనాగు కూడా ఆయన్ని పలకడానికి, ఆయన గురించి చెప్పడానికి ఆయనకి సరిపోలేదట. అటువంటిది మనం ఎంత దత్తుడి గురించి చెప్పడానికి. ఖచ్చితంగా. కానీ ఎప్పుడు నీ పాప కర్మ అంతా తగ్గుతుందో, పుణ్య కర్మ ఎప్పుడు మొదలవుతుందో అప్పుడే నువ్వు దత్తుడిని పట్టుకోగలుగుతావు. అసలు ఆయన గురించి తెలుసుకోవటం అనేది మొదలు పెట్టాము అంటే ఆయన అనుగ్రహం ఉందని అర్థం. ఆయన భక్తుల్ని ఆయనే ఎన్నుకుంటాడు. ఆయన పని చెయ్యాలంటే కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే, ఆయన చేయించుకుంటేనే చేయగలుగుతాం. కానీ నువ్వు చెయ్యాలి, నేను చెయ్యాలి అనుకుంటే ఇది జరిగే పని కాదు, చెయ్యలేం. ఎప్పుడైతే నీలో ఉన్న అహంకారం, నేను అనే అహంకారం తొలగుతుందో అప్పుడే నువ్వు దత్తుడిని నిజంగా పట్టుకోగలుగుతావు. జీవన్ముక్తికి మార్గం అవుతుంది దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కనుకుంటే, ఆయన కనుక ఆశ్రయిస్తే అనేది అర్థమవుతున్నటువంటి విషయం. అయితే ఈ 1,000,000 శ్రీచక్ర ప్రతిష్ట ఏదైతే ఉందో దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హైదరాబాద్ లో జరగబోతుంది రేపు ఫిబ్రవరి 28వ తారీఖున, అలాగే 1వ తారీఖున 2 రోజులు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పాల్గొనండి కార్యక్రమంలో. మరి ఓన్లీ హైదరాబాద్ లోనైనా ఇంకా వేరే ప్రాంతాల్లో ఏమైనా వచ్చే అవకాశం ఉందా అంటే ఒకసారి చెప్పండి దాని గురించి కూడా. ఎక్కడ ముందుగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ సందర్భంగా బాలస్వామి వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ జరిగే కార్యక్రమం వారికి తెలుసు, ప్రతి కార్యక్రమం కూడా తెలుసు. అలాగే పోయిన సంవత్సరం పిఠాపురంలో మనకి అవకాశం ఇచ్చారు, వారి ఆశ్రమంలో. అలాగే అక్కడ ఘనంగా జరిగాయి. అట్లాగే ఇప్పుడు కూడా వారి ఆశ్రమంలోనే జరుగుతున్నాయి, వారి దివ్య ఆశీస్సులతో. కనుక అందరూ వచ్చి దత్త స్వరూపాలుగా మారాలి. అందరూ ఈ దత్తుణ్ణి వదలకుండా పట్టుకొని ఆయన గురించి తెలుసుకొని తత్వంలో మునగాలి అనేది
మీ ఆకాంక్ష. ఖచ్చితంగా. ఇంకా ఏమైనా ప్రాంతాల్లో అంటే వైజాగ్ లో కానీ విజయవాడలో కానీ తప్పకుండా ఇక ముందు కూడా ముందు ఉంటాయి. ముందు చాలా ముందు. చోట్ల జరగబోతున్నాయి, జరుగుతాయి. జరిగినప్పుడు అందరికీ తెలియజేస్తాం. ఖచ్చితంగా తెలియజేస్తాం. మరి ఇప్పుడైతే హైదరాబాద్ లో జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. చాలా చాలా కృతజ్ఞతలండి. కార్యక్రమానికి సంబంధించిన వివరాలని మాకు అందించడం, అంటే ఇక్కడికి వచ్చారు బట్ చెప్పమంటే దాని గురించి కూడా తెలియజేశారు. అలాగే మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుంది 28వ తారీఖు, అలాగే 1వ తారీఖు లైవ్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీక్షించండి. చాలా కృతజ్ఞతలమ్మా. నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త.